ఎత్తిపోవటం అంటే మామూలుగా ఎత్తిపోవటం కాదు, అతి దారుణంగా ఎత్తిపోతుందని చెప్పి కూడా ఆబ్జెక్టివ్ కూడా యాడ్ చేసి మరి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సరే, దాని మీద పాపం వీళ్ళేం పెద్ద కామెంట్లు, సాక్షోడు షాక్లో ఉన్నట్టున్నాడు. మరి ఓ పక్కనేమో అతని దగ్గర పనిచేసిన రిషిరాజు ఇక్కడ పనిచేస్తా వాళ్ళు బాస్ ఎత్తిపోతుందిరా బాబు అని చెప్పి అంటే, ఏదో రిషిరాజు చెప్పే ఉంటాడు కదా, బాస్ పైకి ఏదో చెప్తున్నాం కానీ అంటాడు కదా, లేకపోతే ఇతను అలా చెప్తాడు. ఇంకా ఆ కంపెనీ ఇతనే మెంటరు, వాటాలు ఉంటాయి, అతను ఎత్తిపోయిందని చెప్పకపోతే ఇతను ఎలా చెప్తాడు? సో కాబట్టి డెఫినెట్గా అతను ఎత్తిపోయిందని చెప్పే ఉంటాడు. సో ఈ ప్రశాంత్ కిషోర్ గారి వ్యాఖ్యలపై ఈ ప్రశ్నలు మన సమాధానాలు మాట్లాడుకుందాం. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలను ఖండించారుగా వైసీపీ వాళ్ళు. పేరు నాని ఖండించాడు. ఏమని? జ్యోతిష్యం చెప్పడం మొదలుపెట్టాడు. సొంత బీహార్లో ఎత్తిపోయి తర్వాత ఇటీవల ఆయన చెప్పిన చోట్లంతా ఓడిపోయింది. ఎక్కడ ఓడిపోయింది? అదే రాజస్థాన్లో కాంగ్రెస్ వచ్చిందన్నాడు, తర్వాత అక్కడ వచ్చిందన్నాడు, ఇక్కడ వచ్చిందన్నాడు. ఏవి కూడా నిజం కాలేదు ఆయన చెప్పేవాడిని. ఆయన వేస్ట్. తెలంగాణ సరే, వీళ్ళ మాట కూడా తెలంగాణలో కేసీఆర్కి పొయ్యిలో ఉందని చెప్పి ఆయన వదిలేశాడు. సో ఆయన పనిచేసిన దాంట్లో సక్సెస్ రేట్ ఎక్కువ, ఫెయిల్యూర్ రేట్ తక్కువ. సో అదే ఈయన పసిగట్టాడు. సరే, ఏముందండి, పేరు నాని గారు ఏమన్నారు అన్నదే ఇక్కడ ప్రశ్న కాదు. ప్రశాంత్ కిషోర్ గారు చెప్పిన మాటల్లో డెఫినెట్గా అంత ఓపెన్గా ఆయన చెప్పాడు అంటే వాళ్ళ కంపెనీయే అక్కడ పనిచేస్తుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎందుకు చెప్తాడు అన్నది పాయింట్. నేను కామన్ సెన్స్తో ప్రజలకు చెప్తున్నా. ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ మెంటరు, ఏదో డిసోసియేట్ అయ్యానని చెప్పిన అతనే ఫౌండరు, అతని దగ్గరే చిన్న పార్ట్నర్ కింద రిషిరాజు పనిచేసేవాడు. రిషిరాజు వీళ్ళందరూ అప్పుడు నా చుట్టూ తిరిగి నన్ను ఎత్తుకెళ్ళిన వాళ్ళే. నాకు తెలుసు, ప్రశాంత్ దగ్గర కూర్చోమంటేనే కూర్చుని బ్యాచేళ్ళు. ఇతను బికాస్ ఇక్కడ ప్రశాంత్ కిషోర్ రెప్యుటేషన్ ఈజ్ ఎట్ స్టేక్. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఇంత గట్టిగా చెప్పిన తర్వాత నిజంగానే ఒకవేళ, అంటే ఆ ఊహ దరిద్రం అనుకోండి, నిజంగానే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నెగ్గాడు అనుకోండి, ఇతని క్రెడిబిలిటీ ఎట్ స్టేక్ కదా. ఎందుకు అతని క్రెడిబిలిటీని అతను ఈ విల్ కీప్ ఇట్ ఎట్ స్టేక్? వాళ్ళ మనుషులే అక్కడ పనిచేస్తూ ఉంటే, ఇప్పుడు ఈ మీడియాకి ఎక్కడేం జరుగుతుందో రియల్ స్టేక్ హోల్డర్స్ కన్నా ముందు మీరు పట్టేస్తారు కదా, పోలీస్ జాగ్రత్తలాగా మీరు వాసన పట్టేస్తారు. వాళ్ళ సొంత మనుషులు అక్కడ పనిచేస్తూ ఉంటే, వాళ్ళు డే ఇన్ డే అవుట్ సర్వేలు చేస్తూ ఉంటే, సీట్ ఇచ్చిన వాళ్ళే నాకు సీట్ వద్దని చెప్పి సీట్ ఇచ్చిన తర్వాత కూడా పారిపోతూ ఉంటే ఆ అనుచరులు వీళ్ళకి వార్తలు చెప్పకుండా ఉంటారా? ఆ క్యాండిడేట్ దొరకలేదండి బాబు అని చెప్తారు కదా. అంతే, ఆ తెలిసిన దాన్ని ఈయన చాలా స్పష్టంగా టీడీపీ నుంచి పోయిన క్యాండిడేట్కి ఎమ్మెల్యే పదవి ఇస్తే ఐపాక్ వాళ్ళు నెక్స్ట్ డే ఇంటికి 10 కోట్లు చూపించుకున్నారంట. ఇప్పుడు చాలామందిని రీచేంజ్ చేస్తున్నారు చూసారా? ఆ రీచేంజ్ చేసిన తర్వాత ఆ ఏరియా ఇన్ఛార్జ్ రెడ్డి గారు ఫోన్ చేస్తారు, షో చేయమంటున్నారని. ఈ షో చేయటం ఎక్కువైపోయింది ఈ మధ్యన. షో అంటే చూపెట్టమని, క్యాష్ లేదంటే ప్రాపర్టీ ఉంటే ప్రాపర్టీ కొంతమంది తీసుకుని ఆ ప్రాపర్టీ ప్లెడ్జ్తో అప్స్ ఇస్తారు. అప్స్ పెద్దవాళ్ళ దగ్గర పెట్టుకుంటారు, మేమే ఖర్చు పెడతామంటున్నారు. మరి దాని మీద ఇంకొంత తీసుకుని ఇస్తామంటున్నారు. వేసుకుని ఇస్తారా, మూమెంట్ టైట్ అయిపోయిందని చెప్పి ఎలాగో నెగ్గిది లేదని అది కూడా ఎత్తేస్తారు. మనకు తెలియదు. ఏదైనా ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెడతాం, అంత ఈజీ కాదు. మరి ఎక్కడికక్కడ వ్యాపార అవసరాల నిమిత్తం ఎలక్షన్ కోడ్ రాలేదు, పాడు రాలేదు. ఐ థింక్ వైసీపీ వాళ్ళు ఎక్కడికక్కడ సర్దేసినట్టున్నారు. అదే వైసీపీ వాళ్ళు ఎక్కడికక్కడ సర్దుకున్నారండి.
అంటే ఇప్పుడు లిక్కర్ షాపులు ఉన్నాయి, సగం తాడేపల్లికి వెళ్ళే బదులు 0 సేల్స్ ఆ ఏరియాల్లో స్టాక్ చేసి పెట్టేస్తున్నారని అభిజ్ఞ వర్గాల ఇది. నీకు ఎలా తెలుసు అని చెప్పి నాకు ఏసీ ఏడు ఫోన్ చేస్తే చెప్తా ఎక్కడెక్కడ ఉన్నాయో అసలు ఎంత వెళ్ళిందో చెప్తా. మీ విజయసాయి రెడ్డి గారు ఇప్పుడే ట్వీట్ చేశారు. సో ఇప్పుడు జరిగేది ఏంటి, వీళ్ళేమో క్యాష్ పెట్టుకుని అసలు ఇంకెవరిని కూడా అసలు వ్యాపార ఖర్చుల కోసం వాళ్ళు 1,00,000 తీసుకెళ్ళినా సరే ఆపేసి న్యూసెన్స్ చేస్తున్నారు. ఈ ఆంధ్ర పోలీసు వాళ్ళు రేపు ఎలక్షన్ కోడ్ వస్తే ఇంకా ఆంధ్ర పోలీసు వాళ్ళు ఎవడింటికి పడతాడు ఇంటికి వెళ్ళడానికి లేదు, ఎలక్షన్ ఆఫీసర్ చెప్పాల్సిందే. బట్ ఏదేమైనా జగన్